ఐఐటి జేఈలో మంచి ర్యాంక్ రానటువంటి విద్యార్థులకు బెస్ట్ ఆప్షన్ సిఏ కోర్సులు అడ్మిషన్స్ జరుగుతున్నవి. హలో ఎవ్రీవన్, నేను మీ కీర్తి, మీరు చూస్తుంది సుమన్ టీవీ. ఒక 2 డిఫరెంట్ వీడియోస్ చూశానండి నేను ఈ మధ్య కాలంలో. ఎంతసేపు హాంటింగ్గా అనిపించింది మైండ్లో అంటే, డాక్టర్ స్పందన సైక్రియాటిస్ట్ మనతో పాటు ఉన్నారు, తనతో డిస్కస్ చేయాల్సిందే అనిపించింది. దట్ ఈస్ వై షీఈస్ హియర్ రైట్ నౌ. హాయ్ అండి. హాయ్ కీర్తి. నిజంగా స్పందన గారు, మీకు పంపించాను కదా నేను ఆ 2 వీడియోస్, 2 డిఫరెంట్ ఎమోషన్స్. అఫ్ కోర్స్ భావన ఇద్దరు ప్రేమ ఏడుపు రూపంలోనే చూపిస్తున్నాడు. ఒక వీడియోలో ఒక భర్త తన భార్య పెట్టే వేదన తట్టుకోలేక, నన్ను ఇంకా వెతక్కండి, నేనున్నా పోయినా నా చావుకో లేదా నేను ఇంకెక్కడికైనా వెళ్ళిపోయినా ఎవరికి కనిపించకుండా, దానికి కారణం నా భార్యే, నన్ను తిననివ్వట్లేదు, పడుకోనివ్వట్లేదు, మా ఇంట్లో వాళ్ళతో మాట్లాడనివ్వట్లేదు, నాకంటూ నా బ్రతుకు లేకుండా చేస్తుందని ఒక భర్త రోధిస్తుంటే, మరో వీడియోలో ప్రేమ యాక్సెప్ట్ చేసి మొన్న అహ్మదాబాద్ ప్లేన్ క్రాష్లో రిటర్న్ వెళ్ళిన నా గర్ల్ ఫ్రెండ్, మనం ఆ వీడియో చూస్తున్నప్పటికీ, ఆ వీడియో పిక్చరైజ్ చేసి వైరల్ అవుతున్నప్పటికీ ఇంకా తన ఆచూకీ తెలియలేదు. సో ఉందా లేదా, వస్తుందా రాదా అని వెయిటింగ్ హాల్లో కూర్చొని రోధిస్తున్న ఆ ప్రియుడు. అసలు మనుషుల విలువ తెలుసుకుంటున్నారా వీళ్ళిద్దరిది కూడా ఒక డీప్ ఎమోషన్. వాళ్ళిద్దరూ ఏడుపులోనే చూపిస్తున్నారు, కానీ వాళ్ళ వెనకాల ఉన్న భావన ఒక బంధం గురించి కదా. ఎందుకండి అర్థం చేసుకోవట్లేదు ఇవాళ రేపు అనిపిస్తుంది. అవునండి, నిజంగానే ఆ 2 వీడియోస్ చూస్తే ఎలాంటి వాళ్ళైనా కొంచెం మూవ్ అవుతారు. ఎందుకంటే ఇద్దరు అబ్బాయిలు, అంటే జనరల్ గా మనం అబ్బాయిల్ని అలా ఏరుస్తూ చూడం, కానీ ఆ ఇద్దరు అబ్బాయిలు 2 ఎక్స్ట్రీమ్ ఎమోషన్స్. ఇద్దరు బాధే, కానీ ఒక ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్స్. ఒకళ్ళు కోల్పోయాము, ఇంకో ప్రేమించిన మనిషి అని, ఇంకో అబ్బాయి ఏంటంటే నన్ను నేను కోల్పోయాను ఈ అమ్మాయి వల్ల అని. ఆ అమ్మాయి ఎంత టార్చర్ పెడితే ఆడ అలా ఏరుస్తున్నారో మనకు అర్థం కాదు. అసలు ఎంత అబ్బాయి ఆ ఏర్పు కూడా లోపల నుంచి తెచ్చుకొని ఏరుస్తున్నారు. నేను ఇలా తినలేకపోతున్నాను, పనుకోలేకపోతున్నాను, వాళ్ళ ఫ్యామిలీకి, ఇంకా వాళ్ళ ఇన్లాస్ కూడా సారీ చెప్తారు. ఎగ్జాక్ట్లీ, ఆ అమ్మాయి వాళ్ళ మదర్ ఫాదర్ కి కూడా ఆ వీడియో మనం వింటుంటే సారీ చెప్తా ఉన్నాడు హిందీలో. అవును, మదర్ ఫాదర్ వాళ్ళ ఇన్లాస్ కూడా సారీ చెప్తారు. వారి ఎంత అలా ట్రాప్డ్ ఫీలింగ్ అయితే ఒక మనిషి సూసైడ్ చేసుకుందాం అనుకుంటారు. ఆయన ఇంకా భరించలేక, అంటే ఆ అమ్మాయి ఏ లెవెల్ ఆఫ్ కంటిన్యూస్ టార్చర్ పెడుతుందంటే, ఆ అబ్బాయి మానసికంగా కరెక్ట్ గా లేరండి. అంటే ఒక మెంటల్ హెల్త్ పాడైపోయింది అబ్బాయి. కరెక్టే, కానీ ఆ అమ్మాయిని జీవితంలో నుంచి తీసేయొచ్చు కదా, లేదా తన జీవితంలో నుంచి వెళ్ళిపోవచ్చు కదా ఈ అబ్బాయి అయినా కూడా. ఎందుకు సూసైడ్ అని ఎక్స్ట్రీమ్ థాట్కి వెళ్ళాలి? నాకేమనిపిస్తుంది అంటే, చనిపోవడానికే ధైర్యం కావాలేమో అనిపిస్తుంది స్పందన గారు కదా. దానికి ఎంతో ధైర్యం కావాలి, ఈజీగా అయ్యే పని. ఒకవేళ కాకపోతే, అటు ఇటు అవుతే అన్న ఆలోచన ఒక్క సెకండ్ వచ్చినా ఆగిపోతారేమో. బ్రతకడానికి అఫ్ కోర్స్ ఇంకా ధైర్యం కావాలి, కానీ ఆ జీవితంలో నుంచి వెళ్ళిపోయి ఎవరిది వాళ్ళు బ్రతకొచ్చు కదా. అంటే నేను నోరుతో అన్నంత ఈజీ కాకపోవచ్చునేమో బహుశా. మీరు కరెక్ట్ చెప్పారు కీర్తి గారు, నిజంగా చనిపోవడానికి చాలా ధైర్యం కావాలి. కానీ కొంతమంది ఏంటంటే సూసైడ్స్ లో మనం 2 టైప్స్ చూస్తామండి. అది స్పర్ ఆఫ్ ద మూమెంట్, ఆ టైంకి అనుకొని చనిపోయే వాళ్ళు, లేకపోతే చాలా ప్లాన్ చేసి చనిపోయే వాళ్ళు. ఇలాంటి అబ్బాయి ఏంటంటే ఆ వేదన తీసుకోలేక, చావొక్కటే నాకు దారి. ఈ అమ్మాయికి ఇప్పుడు మీకు తెలుసు, కోర్ట్స్కి వెళ్తే అమ్మాయి డివోర్స్ ఇవ్వనంటే అబ్బాయిలకి డివోర్స్ రావట్లేదు. నేనే ఎన్నో డివోర్స్ పెటిషన్స్, ఈ కౌన్సిలింగ్స్ రాసాను హైకోర్టు కోసం. కోర్ట్ జడ్జెస్ దగ్గర నుంచి నా పేరే వచ్చింది ఆర్డర్ లో సైకియాట్రిస్ట్ గా. నేను వాళ్ళని చూస్తుంటే కొన్నిసార్లు కొన్ని అబ్బాయిల మీద నాకు జాలేసేది. వాళ్ళు ఎంత టార్చర్ పడిన అమ్మాయి దగ్గర నుంచి కోర్ట్స్ డివోర్స్ ఇవ్వరు కీర్తి గారు. ఈ సిస్టమ్ మారాలి. ఈ సిస్టమ్ ఓన్లీ ఓకే అమ్మాయిని ప్రొటెక్ట్ చేయాలి, నిజమే, కానీ ఏంటంటే అబ్బాయిలు కూడా ఈ కంట్రీకి సిటిజన్స్. వాళ్ళ 2 sides ఫర్ అ కాయిన్ అన్నది ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలి. ఎప్పుడు కూడా అబ్బాయే దోషి కాకపోవచ్చు, ఎప్పుడు కూడా అమ్మాయి దోషి కాకపోవచ్చు అండి. ఇప్పుడు పాపం ఈ అబ్బాయి కేసులో ఆ అబ్బాయి మెంటల్ గా చాలా డిస్టర్బ్ అయిపోయారు. ఇలాంటి వాళ్ళు ఏమవుతారంటే, ఆ అమ్మాయి పెట్టే వేదన వల్ల మెంటల్ గా డిస్టర్బ్ అయిపోయి ఒక డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి, ఆ డిప్రెషన్ లో సడన్ గా ఇలా సూసైడ్ చేసేసుకోవటం అనేది చాలా సార్లు చూస్తూ ఉంటాం మా ప్రొఫెషన్ లో. అంటే ఇది ప్లాన్ చేసుకోరు, ఏంటంటే అప్పటికప్పుడు హీట్ ఆఫ్ ద మూమెంట్ లో చేసేసుకొని. నేను మెడిసిన్ చదువుతున్నప్పుడు కూడా ఎన్నో సార్లు మాకు సిద్ధార్థలో చాలా సూసైడ్ కేసెస్ వచ్చాయి.
చాలా మటుకి స్పర్ ఆఫ్ ద మూమెంట్ లో చేసుకుంటారండి. ఎందుకంటే ఆ వేదన ఎలా అంటే ఏదో ఒకటి చేసి ఎస్కేప్ అయిపోదాం. ఆ టెండెన్సీ వచ్చినప్పుడు స్పందన గారు, ఎవరైనా మన వీడియో చూస్తున్న వాళ్ళకి ఉపయోగపడొచ్చు. ఆ టెండెన్సీ ఇంకా నేను ఇంకా చచ్చిపోతాను, ఇదే కదా తాగి పడుకుంటాను, లేకపోతే దూకేస్తాను అలా అనిపించినప్పుడు ఎన్ని మినిట్స్ ఆర్ ఎన్ని సెకండ్స్ మనం హోల్డ్ ఆన్ అవుతే, లేకపోతే ఏం చేస్తే ఆ టెండెన్సీ నుంచి మనం బయటపడొచ్చు, లేదా మన చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా గమనించి సంథింగ్ ఇస్ రాంగ్, సంథింగ్ ఇస్ ఫిషియస్ అని అర్థమైనప్పుడు ఏం చేయాలంటారు? ఈ 2 పాయింట్స్ నాకు చెప్పరా? కీర్తి గారు, ఎక్కువ సూసైడ్ చేసుకునే వాళ్ళు ఎలా అంటే లోపల దాచేసుకున్న వాళ్ళు బాధల్ని కొంచెం షేర్ చేస్తే వాళ్ళకి ఆ బాధ తగ్గుతుంది. సో మనకి ఎప్పుడన్నా వ్యూవర్స్ వినండి, ఎప్పుడన్నా మీకు సూసైడ్ ఫీలింగ్స్ లాగా వస్తే ఫస్ట్ మీ ఫ్యామిలీకి చెప్పండి. ఓకే, ఫ్యామిలీ భయపడతారు, నేను ఫ్యామిలీతో షేర్ చేసుకోను అని చాలా మంది అనుకుంటారు. నెక్స్ట్, మా లాంటి ప్రొఫెషనల్ మెంటల్ హెల్త్ ప్రొఫెషనల్స్ దగ్గర ఎవరినన్నా కాంటాక్ట్ అవ్వండి. ఈ రోజుల్లో మేము ఎక్స్పీరియన్స్డ్ ఉంటాం. మిమ్మల్ని ఓకే మీకు ఇమోషన్ వస్తుందా, ఎందుకు వస్తుంది, మీకు కాన్సిక్వెన్సెస్ ఏంటి, మీకు ఎలా బాగవుతుందో మేము మీకు హెల్ప్ చేస్తాం. కానీ మీరు ఆ డెసిజన్ మీ ఒక్కళ్ళలా తీసుకోకండి, మేమున్నాం మీకు హెల్ప్ చేయడానికి అని నేను చెప్పాలనుకుంటున్నాను. రైట్. సో ఎంతవరకు అంటే ఇప్పుడు నేనున్నాను, నాకు ఎవరి మీద ఎలాగో తేడాగా మాట్లాడుతున్నాడో 2 రోజులు వీడిని కనిపెట్టాలి అనుకున్నప్పుడు ఏం అబ్జర్వ్ చేయాలి మనం, ట్రిగర్ పాయింట్స్ లాగా అతనిలో? ఒక్కొక్కళ్ళకి డిఫరెంట్ ట్రిగర్ పాయింట్స్ ఉంటుందండి. ఈ అబ్బాయిలో ఫుల్గా ట్రిగర్ పాయింట్స్ లేవు అని ఇగ్నోర్ చేయలేం. అంటే ఒక మనిషి నేను చచ్చిపోవాలనుకుంటున్నాను, నాకు బతకాలని లేదు అని కంటిన్యూస్ గా ఒక 1-2 డేస్ అంటున్నారంటే వాళ్ళని మెంటల్ హెల్త్ ప్రొఫెషనల్ దగ్గర తీసుకెళ్లటం బెటర్. ఓకే. అంటే అది ఒక సడన్ గా ఇలా, ఎక్స్పెషలీ యంగర్ జనరేషన్ పిల్లలు ఎక్కువ చూస్తున్నాం సూసైడ్స్. ఇప్పుడు టీనేజ్ పిల్లలు వాళ్ళు ఎక్కువ టెండెన్సీ టు కమిట్ సూసైడ్ ఎక్కువ ఉంటుంది. సో అలాంటి టీనేజ్ పిల్లల్ని వాళ్ళు బాగా ఒత్తిడి పడిపోతున్నాము, ఇలా ఏరుస్తున్నారు కంటిన్యూస్ గా, నేను చదవలేకపోతున్నాను అంటే మీరు వెంటనే దాన్ని సీరియస్ గా తీసుకోండి. ఆ పిల్లలే కదా ఇప్పుడు ఏరుస్తారు మర్చిపోతారు అన్నట్టు కాలం లేదు. ఏంటంటే మనకి పిల్లలు ఏం చూస్తున్నారు టీవీలో అస్సలు మనం కంట్రోల్ చేయలేకపోతున్నాం. టీవీలో ఓకే, కానీ మరి సోషల్ మీడియా ఉంది, ఫోన్ లో ఎంత స్క్రోలింగ్, అంత ఈ అబ్బాయి సూసైడ్ చేసుకున్నారు, ఆ అబ్బాయి సూసైడ్ చేసుకున్నారు. ఇలాంటి యంగ్ పీపుల్ కి, టీనేజ్ వాళ్ళకి బాగా మెంటల్ గా ఒత్తిడి పడుతుంది ఇవి చూసి. అండ్ ఈ అబ్బాయి కూడా ఓకే, హీఈస్ ఆల్సో ఇన్ ద యంగర్ ఏజ్ కదా, టీనేజ్ కాకపోయినా. వాళ్ళు ఏంటంటే ఇది ఇంకా బయటపడలేము. ఇప్పుడు పేరెంట్స్ ఏంటి, మేము వెళ్ళి వైఫ్ తో మేము ఉండలేకపోతున్నాం అంటే పేరెంట్స్ ఏమంటారు, కాదమ్మా అడ్జస్ట్ అవ్వాలి అంటే మళ్ళీ ట్రాప్ అయిపోతున్నాననే ఫీలింగ్. సో ఆ ఫీలింగ్ నుంచి బయటకు ఓన్లీ చావు ఒక్కటే అని డిసైడ్ అవుతున్నారు. అందుకనే అందరూ ఈ టైప్ లో ఉంటే హెల్ప్ తీసుకోండి. ప్లస్ అందరూ కొంచెం ఒక వేరే మనిషిని, పార్ట్నర్ని రిలేషన్షిప్ లో ఆ స్టేజ్ వరకు మనం పుష్ చేయకూడదు. ఒక్కరు చేస్తున్న అన్యాయం కోసం కుటుంబాన్ని మొత్తానికి పనిష్మెంట్ ఇస్తామా? ఇప్పుడు తన వైఫ్ చేస్తున్న దానికి కుటుంబం మొత్తం పనిష్మెంట్ ఇస్తామా అన్నది కూడా వాళ్ళు ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఇక్కడ సెకండ్ కేసు, ఆ లవర్ కేసు చూస్తే నిజంగా చాలా 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 బాధేస్తోందండి. వెరీ సాడ్ అండి. అసలు లైక్ ఆయన అలా చూస్తూ అసలు మైండ్ అంతా కాసేపు డిస్టర్బ్డ్ గా అనిపిస్తుంది. ఐ కెన్ ట్రూలీ అండర్స్టాండ్ లైక్ ఆయన ఏ పొజిషన్ లో ఉన్నాడో, ఇంకా ఎంత ట్రామాకి గురవుతున్నాడో అని చెప్పేసి. సో అతనికి మనం ఎలాంటి సపోర్ట్ ఇవ్వచ్చు, వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కానీ ఎలాంటి సపోర్ట్ ఇవ్వాలి? ఫస్ట్ అయితేనండి ఆయన వెళ్ళే బాధని చాలా మంది ఏంటంటే తలుచుకొని ఏడుస్తున్నాడు ఆ వీడియో. అవును, తలుచుకొని ఆయన వెళ్ళి ఆయన గోత్రు అయ్యే బాధకి చాలా మంది ఫ్రెండ్స్ వచ్చి ఇట్స్ ఓకే ఐ అండర్స్టాండ్ అంటారు. ఎలా అండర్స్టాండ్ అవుతుంది? ఇప్పుడు మనం ఆ పర్టికులర్ పొజిషన్ లో లేకపోతే ఆయన గోత్రు అయ్యే బాధ అండర్స్టాండ్ అవ్వలేదు. మనం ఏంటంటే ఆ టైంలో కొంచెం వాళ్ళకి అది బాధ అనేది స్టేజెస్ లో వస్తుందండి. ఫస్ట్ నమ్మలేకపోతాను. ఇప్పుడు ఏంటంటే ఇలాంటి ట్రాజెడీస్ ఎలా అంటే సడన్ గా ఒక మనిషి, ఇందాక 10 నిమిషాల ముందు కలిసిన మనిషి 10 నిమిషాల తర్వాత బాడీ కూడా ఉండదు. అది ఒక్క మెయిన్ థింగ్. ఇప్పుడు ఒక్కళ్ళకి ఎప్పుడన్నా డెత్ అనేది క్లోజర్ ఉంటే బాగుంటుంది. అంటే చనిపోయే ముందు ఓకే అంటే ఎంతో మంది అంటారు ఒక్కసారి నేను వాళ్ళు చనిపోయే ముందు చూసున్న వాళ్ళకి బాయ్ చెప్పున్నా బాగుండు అని. కానీ ఇలాంటి ట్రాజెడీస్ ఎలా అంటే ఎక్స్పెక్ట్ చేయని ట్రాజెడీస్, ఆ క్లోజర్ లేని వల్ల ఒక మైండ్ లో వాళ్ళు ఇంకా బతికే ఉన్నారు అంటే నమ్మలేకపోతుంది మైండ్. అసలు ఆ ఎయిర్పోర్ట్ నుంచి కూడా తిరిగి వెళ్ళి కూడా ఉండరు. అప్పుడు 25 సెకండ్స్ కదండి, జస్ట్ ఫ్లై అయింది అంతే. అప్పుడే
కాలిపోయింది లేదు అసలు మనిషి కూడా అంటే జస్ట్ 15-20 మినిట్స్ ముందు బాయ్ చెప్పిన మనిషికి సడన్ గా అంటే ఇప్పుడు క్లోజర్ ఎక్కడ వస్తుంది? ఫస్ట్ మనం ఒక చనిపోయే మనిషికి బాయ్ చెప్పటం, సెకండ్ క్లోజర్ ఎక్కడ వస్తుంది? మనం బాడీ రిసీవ్ చేసుకొని ఆ లాస్ట్ రైట్స్ చేస్తే. అందుకనే మన హిందూ ధర్మంలో అన్ని రోజులు ఒక మనిషి లాస్ట్ రైట్స్ ప్రొసీజర్ ఉంటది. ఏంటంటే వాళ్ళకు కూడా, పక్కన వాళ్ళకు కూడా, చనిపోయిన వాళ్ళకు కూడా వాళ్ళకి మైండ్ లో కొంచెం అర్థం అవుతుంది, ఓకే ఈ మనిషి చనిపోయారు, ఇప్పుడు మన లైఫ్ లో ఉండరు అని. ఇప్పుడు బాడీయే అసలు చాలా మంది బాడీ సరిగ్గా రికవర్ అవ్వలేదు కదండి, కాలిపోయినాయి అన్నారు. అంటే ఒక మనిషి బతికారు కాబట్టి ఒక ఆశ ఉంటది చిన్నగా, మేబీ ఆమె కూడా ఎక్కడన్నా దూకేసిందేమో, ఏదో అంటే రికవర్ అవుతుందేమో అని ఒక ఆశ ఉంటది. ఆ ఆశ మళ్ళీ మళ్ళీ చచ్చిపోతూ ఉంటది, ఎందుకంటే ఆ బాడీ రికవర్ అవ్వదు. ఇలా అవర్స్ అయిపోతూ ఉంటాయి, డేస్ అయిపోతూ ఉంటాయి. అందుకనే ఆ హోప్ ప్రతిసారి క్రష్ అవుతూ ఉంటది. ప్లస్ క్లోజర్ ఉండదు. బాడీ దొరకకపోతే, అది చూడకపోతే ఒక క్లోజర్ అనేది ఎలా వస్తుంది మనిషికి? ఎగ్జాక్ట్లీ. ఎస్, ఆ 2 సోల్స్కి కూడా అంటే ఇప్పుడు ఎవరైతే భర్త వల్ల లవర్ లేక ఉందో లేదో తన గర్ల్ ఫ్రెండ్ తెలుసుకోలేక వేదన పడుతున్న ఆయనకి, అండ్ ఆయన కోసం కూడా తన ఎక్కడున్నా కూడా చూస్తూ ఉండుంటుందండి. అయ్యో నా కోసమే కదా తిను ఇంతలా బాధపడుతున్నాడు, నెక్స్ట్ జన్మలో అయినా కలుసుకుందాం అని డెఫినెట్గా ఎక్కడి నుంచో తను మాట్లాడుతూ ఉండుంటుంది ఆయనతో. మేబీ అది ఆయన వారికి మెల్లిగా అయినా చేరుతుందేమో. ఇక ఇంకొక అతని గురించి చూసుకుంటే, భార్య ఒక్కదాని వల్ల నువ్వు చనిపోవాలన్న డిసిషన్ తీసుకోవడం కరెక్ట్ కాదు. యూ హ్యావ్ ఎల్స్ ఫ్యామిలీ. మీ లైఫ్కి మీరే కింగ్ అవ్వాలి. అంత చిన్న, నాకు అది చిన్నగా మనకు మాట్లాడుకోవడానికి చిన్నదేమో కానీ, బట్ లైఫ్ ఆన్ ది హోల్ చూసుకుంటే భార్య పెళ్ళి అనేది ఒక స్మాల్ పార్ట్ కదా. దానికోసం లైఫ్నే కోల్పోవాలా? మీ పిల్లలకి మీరు ఏం లెసన్ చెప్తున్నారు, మీ ఫ్యామిలీస్లో ఉన్న ఇతర చిన్న పిల్లలకి మీరు ఏం లెసన్ చెప్తున్నారు అన్నది ఒక్కసారి ఆలోచించుకోవాలి కదండి. 100% అండి. అంటే మీ వైఫ్ కోసం చనిపోవటం అనేది చాలా తప్పు. ఎందుకంటే ఏముంది, ఆ వైఫ్ చనిపోతే ఆ వైఫ్ మళ్ళీ ఇంకొక 1 year కాకపోతే 2 years లో పెళ్లి చేసుకుంటారు. కానీ చిన్నప్పటి నుంచి పెంచిన పేరెంట్స్ పరిస్థితి ఏంటి? ఆ లవ్ పెట్టుకొని ఇన్ని ఏళ్ళు నిన్ను పెంచిన పేరెంట్స్ పరిస్థితి ఏంటి? ఎందుకనే ఇలాంటి ఏదైనా స్టెప్స్ తీసుకునే ముందు ప్లీజ్ థింక్ అబౌట్ యువర్ పేరెంట్స్, ప్లీజ్ థింక్ అబౌట్ యువర్ బ్రదర్స్, సిస్టర్స్, యువర్ ఫ్యామిలీ, యువర్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఏదో ఒకటి లైఫ్లో సొల్యూషన్ వస్తుంది. లైఫ్ ఏదో ఒకటి ఈ రోజు కాకపోయినా రేపైనా సొల్యూషన్ ఇస్తుంది. కానీ ఇలా చేయటం మాత్రం ఆ ఫ్యామిలీకి, ఫ్రెండ్స్కి అందరికీ లాస్, చాలా పెద్ద లాస్. చాలా పెద్ద లాస్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆన్ దిస్ హెవీ నోట్, లివింగ్ పార్ట్. బై.